హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా? నేనైతే బాగున్నాను. మీరు బాగున్నారా? తిన్నారా? నేనైతే తింటున్నాను ఇప్పుడు. ఏంటి మీ ఇంట్లో వచ్చేసి మా ఇంట్లో ఏం చేస్తుంది చూద్దామా ఒకసారి. మా ఇంట్లో వచ్చేసి ఇది క్యారెట్ తాలింపు, ఇదేమో గులాబ్ జామ్, తర్వాత వచ్చేసి సాంబార్, మునక్కాయ సాంబార్. ఇది వచ్చేసి మునక్కాయ సాంబార్, ఇది వైట్ రైస్. నేనైతే ఇప్పుడు క్యారెట్ కర్రీ పెట్టుకున్నాను. తర్వాత వచ్చేసి వైట్ రైస్, వేడి వైట్ రైస్, వేడి పప్పుచారు. పప్పుచారు అంటే పప్పుచారు కాదు, సాంబార్ అండ్ క్యారెట్ కర్రీ, గులాబ్ జామ్. మా ఇంట్లో వచ్చేసి ఐటమ్స్ ఉన్నాయి. మీ ఇంట్లో మీరేం చేస్తాం కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. తిన్నారా తినలేరా? రండి తిందాం. నేనైతే తింటున్నాను. లైక్ అయితే కొట్టండి అబ్బా, మీరు లైక్ కొట్టట్లేదు. ప్లీజ్ లైక్ కొట్టండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? మళ్ళా తిందామా ఫ్రెండ్స్? రండి తిందాం. ఫస్ట్ క్యారెట్ కర్రీ దగ్గర తిందామా, తర్వాత సాంబార్ వేసుకుందాం. ఓకే, క్యారెట్ కర్రీ మాత్రం బాగుంది. ఒక ఆనియన్ వేసాను, క్యారెట్ బాగానే వేసాను. ఓకే, టేస్ట్ మంచిగా అనిపిస్తుంది. చూస్తేనే తెలుస్తుంది కదా అప్పుడే కర్రీస్ ఎలా ఉంది అనేది. సూపర్ ఉంది, నిజంగా బాగుంది, చాలా బాగుంది క్యారెట్ కర్రీ. క్యారెట్ కర్రీ సాంబార్ బాగుంటుంది కదా. వచ్చేసి గులాబ్ జామ్, ఎందుకంటే గులాబ్ జామ్ కదా, స్వీట్ ఉంటుంది కదా, తర్వాత తినాలి. అందుకే నేను తర్వాత తింటానని చెప్పాను ఫ్రెండ్స్. ఏమంటారు, కరెక్టేనా? తర్వాత వచ్చేసి సాంబార్ వేసేసుకుందామా. సాంబార్ అయితే చాలా బాగుంది. మునక్కాయ సాంబార్ ఈరోజు మా ఇంట్లో. మీలో మునక్కాయ సాంబార్ ఎవరికైతే ఇష్టం కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. వేడి మునక్కాయ సాంబార్. ఇంకో మునక్కాయల సాంబార్లో ఇలా ఆనియన్స్ ఇలా వేసుకోవాలి. పెద్దగా వేసుకున్నారనుకోండి చాలా బాగుంటుంది, తినడానికైనా బాగుంటుంది ఆనియన్స్. అందుకే నేను ఆనియన్స్ పెద్దగా వేసుకుంటాను ఫ్రెండ్స్. చూడండి ఎంత పెద్దగా వేసుకున్నాను ఆనియన్స్. ఇలా ఉండాలి తినడానికి. సాంబార్ మాత్రం చాలా బాగుంది, సూపర్ సాంబార్ ఉంది. చూడండి, సాంబార్ మాత్రం చాలా బాగుంది, చూస్తేనే తినాలనిపిస్తుంది, అంత బాగుంది. ఉల్లిపాయ మాత్రం ఇలా పెద్దగా వేసుకోవాలి. ఉల్లిపాయ ఇలా పెద్దగా వేసుకుంటే బాగుంటుంది ఇట్లా. కాకపోతే వేడిగా ఉంది, ఇప్పుడే చేశాను, అందుకే అలా తినేసాను. వేడిగా ఉన్నా కూడా కళ్ళలో నీళ్ళు వస్తుంది చూడండి. సాంబార్ ఎంత బాగుంది, బా టేస్ట్ మాత్రం అదిరిపోయింది సాంబార్. చాలా బాగుంది సాంబార్. ఓకేనా? మీలో సాంబార్, క్యారెట్ కర్రీ, గులాబ్ జామ్ ఎవరికైతే ఇష్టమైన వాళ్ళు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఓకేనా? సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్, లైక్ కొట్టండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.